ఇంత పొద్దున రెండే మాటలు చెప్పడానికి వచ్చినాం. ఒకటేమో పోయిన ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా మళ్ళా పాత అబద్ధాల మాటలు చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పి మరోసారి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను. రెండవది, మోడీ గారు ఏదో బీజేపీ అంటే ఇదో మతోన్మాద పార్టీ, ఈ పార్టీ అధికారంకి వస్తే దేశం ముక్కలైపోతుంది, దేశం అల్లకల్లోలమైపోతుంది, దేశంలో నరమేధం జరుగుతున్నటువంటి ఒక దుష్ప్రచారం మోడీ గారి కంటే ముందు చేశాడు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా నరమేధం జరగలేదు, రక్తపాతం జరగలేదు, కమ్యూనల్ వైలెన్స్ జరగలేదు. జరగకపోగా మనం గతంలో ఏ అమాయకపు ప్రజలైతే చనిపోయినరో అనేక పద్ధతుల ద్వారా ఇవాళ అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇదే హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది క్షతగాత్రులైనరో ఇప్పటికీ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అమాయకులు వాళ్ళు, అన్ని అభంశుభం తెలియని వాళ్ళు ఏదైనా పంచాయతీ ఏదో కొట్టుకుంటే శత్రుత్వం ఉంటే కొట్టుకుంటారు, కానీ అమాయకపు ప్రజల ప్రాణాలను తీసినటువంటి దుర్మార్గం అని మనం చూసాం. దిల్షుక్ నగర్లో సాయిబాబా మందిరం అని ఉంటుంది. తాను మంచిగా ఉండాలని, సమాజం మంచిగా ఉండాలని చెప్పి దేవుని ముక్కడానికి పోతే బాంబులు పేలితే చిందిన రక్తం, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు ఇప్పటికీ గుర్తుండి ఉంటాయి. అట్లా అనేక దిక్కుల బాంబుల మూతలు జరిగినాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికేటోళ్ళు సైన్యం, అమాయక ప్రజలు కూడా. అక్కడ నివసించాలంటే ఏ క్షణంలో ఎవరికి ఏమైద్దో చెప్పలేని పరిస్థితి ఉండేది. అట్లాంటిది ఇవాళ దేశంలో కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కావచ్చు, ఎక్కడ బాంబుల పేలుళ్లు లేవు, తుపాకుల శబ్దాలు లేవు. ఇవాళ చిందే రక్తం కనపడినటువంటి ప్రశాంతమైన వాతావరణ కారకుడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. రెండవది, దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు కొన్ని సేఫ్ గార్డ్స్ ఇస్తూ ఉంటాం. ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాలకు, కొన్ని ప్రాంతాలకు కొన్ని తెగలకు ఇస్తూ ఉంటాం. అట్లనే 370 ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ఇచ్చింది. ఆ ఇవ్వబడ్డ 370 ఆర్టికల్ ద్వారా దాన్ని ఉపయోగించుకుని అనేక రకాల విధ్వంసాలు జరిగిన విషయం ఇంతకుముందు చెప్పిన. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా మన ప్రధానమంత్రులు పాకిస్తాన్ ఆ అంశాన్ని ఎత్తినప్పుడు ధీటుగా సమాధానం చెప్పి అనుకునేది. కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే తప్ప దీని వైపు ఎవడు కన్నెత్తి చూడొద్దని చెప్పి ఇవాళ గుణపాఠం చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మోడీ గారు. అంతేకాదు, మన పక్కకే ఉంటుంది బలూచిస్తాన్ అని, మన ఆనుకొని ఉంటుంది బలూచిస్తాన్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది పాకిస్తాన్. ఇవాళ ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీలో ఉన్న వాళ్ళు కానీ అక్కడి ప్రజానీకం ఉద్యమాలు చేస్తున్నారు. ఏమని? మేం భారత్లో కలిసి ఉంటే బాగుండు, ఇలా మేము ఇక్కడ ఉన్నందుకు బాధపడుతున్నామని చెప్పి ఉల్టా వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మన దేశం యొక్క గొప్పతనం ఏందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మోడీ గారు అభివృద్ధి గురించి చెప్పాలంటే ఒక గంట ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కదిలించే 2 సన్నివేశాలు ఉన్నాయి. అది ఒకటో సన్నివేశం ఏంటంటే, గ్రామాలలో ఈ కంప్యూటర్ యుగంలో, ఈ రాకెట్ సైన్స్ యుగంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు టాయిలెట్ లేవు. చెంబులు పట్టుకొని రోడ్ల పక్క పంటి కూర్చునే దయనీయ పరిస్థితి ఉండేది ఇక్కడ. ఎందుకంటే ఆ మహిళలు నడిచింది, కానీ ఇప్పటి పిల్లలు ఆడపిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఊళ్ళలోకి వస్తే టాయిలెట్ లేకపోతే ఎంత అవమాన భారంతో కుంగిపోయినరో అది మాటలు చెప్పరాదు. అట్లాంటి ఈ దేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పిన మోడీ ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారి. ఇవాళ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినది ఇంపార్టెంట్ కాదు, కానీ కన్సర్న్
అంటే అలాంటి వర్గాల పట్ల ప్రభుత్వాన్ని కూడా కలిసి నిదర్శనం. అంతేకాదు ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం మనం. అమెరికా లాంటి అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు కావాలంటే 10 ఏళ్లు పట్టింది. కానీ అదే భారతదేశంలో చదువు రాదు, మహిళలు ట్యాక్స్ కట్టే కల్చర్ అని చెప్పే దగ్గర 3 సంవత్సరాల కాలంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసి ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఇచ్చిన దేశం భారతదేశం. మీరు ఎక్కడికైనా పోండి, జామకాయలు కొనుక్కునే కాడ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, అరటి పనులు కొనుక్కునే కాడ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఎక్కడికైనా పోడు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. చివరికి ఒక్కోసారి జోకులు వేస్తూ ఉంటారు, అడుక్కునే బుచ్చగాళ్ళు కూడా నీ దగ్గర చిల్ల లేకపోతే నా ఫోన్ పే కొట్టుసారని అంటారు. అక్కడ దాకా వచ్చింది. అంటే దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంత రెవల్యూషన్ జరిగిందో మనకు తెలియాలి. ఈ పక్కకే ఉంటుంది మీ దగ్గర చెర్లపల్లి, ఎప్పుడైనా పోయి చూడండి, అక్కడ రైల్వే స్టేషన్ కడుతున్నారు. చెర్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి 2000 కోట్ల పైబడితోటి ఇవాళ అమెరికాలో కూడా ఉండవు అట్లాంటి రైల్వే స్టేషన్లు. ఒకప్పుడు రైళ్లు అంటే మొత్తం ఇవాళ వచ్చే ట్రైన్ రేపు వచ్చేది, ఇవాళ వచ్చే ట్రైన్ ఒక్కోసారి రేపు వచ్చేది. 10 గంటలు 12 గంటలు ప్రయాణం ఉండేది. అట్లాంటిది ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు, వందే భారత్ రైలు కావచ్చు, ఇవాళ డ్యూరేషన్ తగ్గడం కావచ్చు, గొప్ప పెను మార్పు జరిగింది. నేషనల్ హైవేస్ లో 2014 కంటే పూర్వము మోడీ గారు రాకముందు ఒక రోజుకు 11 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం అయితే మోడీ గారు వచ్చిన తర్వాత 37 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ పర్ డే కన్స్ట్రక్షన్ అవుతుందంటే ఎంత మార్పు ఉందో ఒకసారి చూడండి. 76, 75 ఉండే ఎయిర్పోర్ట్లు ఇవాళ 153 ఎయిర్పోర్ట్లు అయినాయి. ఇవాళ కంపారిజన్ లేదు. ఒకనాడు భారతదేశం అంటే ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లే దేశం, మేధావుల భాషలో థర్డ్ వరల్డ్ కంట్రీ. అట్లాంటి ఈ దేశం ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి ఈ దేశం 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది కరోనా ఉన్నప్పటికీ కూడా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఉంటే ఇక్కడ మాత్రం మాంద్యాన్ని తట్టుకొని నిలబడి 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. ఒకప్పుడు మనం కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, మన ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లు ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ చైనా ఉండేది. ఇవాళ మొత్తం ఇక్కడ తయారవుతున్నటువంటి ప్రతి సెల్ ఫోన్ ఇవాళ ప్రపంచానికి మనం అందించగలిగే స్థాయికి ఎదిగిన మనం. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానం సంతరించుకునేది భారతదేశం. ఇవాళ మొన్న కరోనా వచ్చింది, ఎవడు ఊహించలే ఇంత తక్కువ టైంలో ఇంత వ్యాక్సిన్ తయారు చేసి ప్రజలకు అందిస్తారని చెప్పి ఎవరు ఊహించలే. ఎందుకంటే పేద దేశం అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ తయారు చేసినాం, 2 డోసులు ఇచ్చినాం, 3rd బూస్టర్ డోసు ఇచ్చినాం. చివరికి ఇతర దేశాలను కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకునే దేశం భారతదేశం రికార్డ్ అయిపోయింది. అందువల్ల ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనిషికి రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆత్మగౌరవం అంటారు దాన్ని. 1000 కోట్లున్నాయని చిన్న జరిగితే పో అంటారు. ఇవాళ ఒకనాడు అబ్దుల్ కలాం అమెరికా పోతే అవమానపరిచింది. మోడీ గారికి వీసా ఇవ్వలే అమెరికా. దేశద్రోహి, సంఘ విద్రోహ శక్తి, టెర్రరిస్టులకు అంటే ఉన్మాది అనే పద్ధతులు ఉండేవి. అలాంటి అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మన దేశం ఎట్లయితే మోడీ మోడీ అంటున్నారో వాళ్ళ సెనేటర్లు కూడా లేచి సప్పట్లు కొట్టి మోడీ మోడీ అనే స్థాయికి భారతదేశం ఎదిగింది. గుర్తుపెట్టుకోండి. మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. మన పిల్లలు అక్కడ చదువుకుంటే ఫిలిప్పైన్స్, రష్యా, అదేవిధంగా ఉక్రెయిన్ ఇలాంటి దేశాల్లో 34 లక్షలకే మెడిసిన్ అని చెప్పి పోతారు పాపం వాళ్ళు. ఇక్కడ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. యుద్ధం మొదలైంది, పిల్లలు మెసేజ్ పెట్టిండ్రు, అమ్మ మేము చచ్చిపోయేటట్టుమని. ఆ మెసేజ్ చూసినట్టు మోడీ గారు వెంటనే స్పందించి యుద్ధాన్ని ఆపించడం అంత ఈజీ కాదు. యుద్ధం మొదలైన తర్వాత ఆపించడం అంత ఈజీ కాదు. యుద్ధాన్ని ఆపించి మన ఫ్లైట్లలో మన మంత్రులు అక్కడికి పోయి మన ఇండియన్ ఫ్లాగ్ కట్టుకొని ఆ పిల్లల్ని దేశానికి తీసుకొచ్చిన చరిత్ర మోడీ గారికి ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళ ఉత్తరం రాసింది. మోడీ గారు G20 సమావేశాలు జరిపిన తీరు చూసి మేము ముగ్ధులమైనాం. ఇవాళ మొత్తం ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ అంటే మోడీ గారిగా ఎవాల్వ్ అయినరు.
దాన్ని ఎవరు కాదనలేరు. మళ్ళీ మీరే ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆగస్టు మాసం లేదా సెప్టెంబర్ మాసంలో మా ఇరు దేశాలు కూర్చోబెట్టి మా యుద్ధానికి ఒక పరిష్కారం చూపమని చెప్పి రష్యా కోరింది, ఉక్రెయిన్ కోరింది. ఒకప్పుడు ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగితే ఎవరి వైపు చూసేవాళ్ళు? చూస్తే అమెరికా కూటమి వైపు, లేకపోతే రష్యా కూటమి వైపు చూసేవాళ్ళు. నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. అట్లాంటి ప్రపంచాన్ని శాసించిన దేశాలు అమెరికా, రష్యా. ఇవాళ ప్రాబ్లం వస్తే మనం ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడి దాకా వచ్చినా ఒకసారి చూడండి. అందువల్ల చాలా చాలా ఉన్నాయి. డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడు లేనంత డెవలప్మెంట్. కేవలం రామ మందిరం మాత్రమే కాదు, విశ్వాసం. భారత ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మన దాన్ని కొల్లగొట్టింది కాబట్టి, కూలగొట్టింది కాబట్టి, ప్రజల సెంటిమెంట్ కాబట్టి, ప్రజలు కోరిండ్రు, 100 మంది చనిపోయిన దానికోసం, వేల మంది జైలపాలైంది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా శిలాన్యాసం చేసి అప్పీజ్మెంట్ పాలసీలో భాగంగా అవి నిర్మాణం చేయలేదు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ నిర్మాణం చేసుకున్నాం. ప్రతి ఇంటికి ప్రతి వాడకు అక్షింతలు పంచుకొని నా దేశం చల్లగుండాలని చెప్పి మొక్కడం తప్పేం కాదు. నాయకులుగా వ్యక్తిగతమైనటువంటి అది ఉండదు. నాయకులుగా ప్రజల విశ్వాసాలను, ప్రజల ఆచారాలను ఆచరించడమే నాయకుల కర్తవ్యం ఉంటుంది తప్ప దాని భిన్నంగా ఉండే ఆస్కారం లేదు. అందువల్ల ఇవన్నీ ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక నిజంగానే అయితే మనం పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి ధర్మశాస్త్రం ప్రకారంగా. ఏదైనా ఇష్టం లేకపోతే పెద్ద మనుషుల దగ్గర అనేక సంవత్సరాలు పంచాయతీ అయ్యి చివరికి కోర్టుకు పోతుంది విడాకుల కార్డు. అంటే ఎన్నో రకాల ప్రాసెస్లు ఉంటాయి. కానీ ఇవాళ ముస్లిం మహిళలు 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిన తర్వాత టక్కరానికి ఏదైనా అభిప్రాయ భేదం వచ్చి నేను తిబుల్ తలాక్ అని చెప్పి వదిలిపెట్టిపోతే ఇవాళ రేపు ఏ ఇంట్లోనన్నా సాత్తాన్రా? ఒక ఆమె విడాకులైతే పేరెంట్స్, ఆ ముసలి పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారో మనం చూస్తా ఉన్నాం. భర్తలు చనిపోయిన మహిళలు కావచ్చు, భర్తలు వదిలిపెట్టిన మహిళలు కావచ్చు, నరకం ఉంటుంది. అటు అన్నదమ్ములు రానియరు, ఇటు తల్లిదండ్రులకు భారం అయిపోతారని చెప్పి బాధ ఉంటుంది. అట్లాంటిది ముస్లిం మహిళలని 20 ఏళ్ల తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా టక్కన వదిలిపెట్టేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ త్రిబుల్ తలాక్ ముస్లిం మహిళని హింస పెడుతుందని చెప్పి భావించి ఏ మత ఫిలాసఫీ మానవ కళ్యాణాన్ని కోరితే తప్ప మానవులకి ఇబ్బంది కలిగించే పని చేయమని చెప్పి, ఇది ఏ శాస్త్రం లేదని చెప్పి త్రిబుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించిన బిడ్డ మోడీ గారి వాళ్ళ. అందువల్ల ఏ రంగాన్ని సూచించినా కూడా వాటికనే 2014లో 273 సీట్లు వస్తే 2019లో 303 సీట్లు వచ్చినాయి. జనరల్ గా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ తోటి నెగిటివ్ అవుతుంది, కానీ ఉల్టా ఉంది. కానీ ఇవాళ అదే భారత ప్రజలు ఇవాళ అప్కి బార్ 400 పార్ అంటారు. ఇది పార్టీ ఇచ్చిన నినాదం కాదు, ఇది నాయకులు ఇచ్చిన నినాదం కాదు, ఇది స్వయంగా భారత ప్రజానికం ఇస్తున్న నినాదం. కాబట్టి ఆచరించే వాళ్ళు, దాన్ని అమలు చేసేవాళ్ళు, సక్సెస్ చేసేవాళ్ళు వాళ్ళే కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఇవాళ 3వసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఎక్కడ ఏదో రిజర్వేషన్లు చేస్తారు, ఎన్నడూ అలవి కానీ హామీ ఇవ్వలేదు మోడీ గారు చెబుతున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జీఎస్టీని అమలు చేయాలని చెప్పి మన్మోహన్ సింగ్ భావించి చెప్తాను 9లో, కానీ చేయలేకపోయాడు, భయపడ్డాడు నా గవర్నమెంట్ ఉంటుందో పోతారు. కానీ మోడీ గారు మాత్రం భయపడకుండా తక్షణమే అమలు చేసి ఇవాళ 73,000 కోట్లున్న ఆదాయం వేల 1,85,000 కోట్లు పెరిగింది. పనులు రాకపోతే గవర్నమెంట్ నడవదు. ఒకనాడు వరల్డ్ బ్యాంకు ఇస్తేనే దేశం నడిచేది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పైసలు ఇస్తేనే రోడ్లు వేసేది. ఇవాళ ఎవడి దయాదాక్షిణ మీద ఆధారం లేకుండా స్వయంగా తన సొంత కాలమే నిలబడి ఇవాళ విదేశీ మారక నిల్వలు డబ్బులు పెంచుకొని ఇవాళ అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశం భారతదేశం. కాబట్టి ఈ అభివృద్ధి, ఈ వేగం, ఈ ప్రశాంతత ఇవన్నీ కంటిన్యూ కావాలంటే మళ్లీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కాంక్షిస్తుంది. కాబట్టి దాంట్లో భాగమే ఇలా మల్కాగిరిలో నన్ను అభ్యర్థిగా పోటీ పెట్టింది. కాబట్టి నా గురించి ఇంతకుముందు చెప్పినట్టుగా రెండే మాటలు చెప్పతా. ఈ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేయడంలో నా అనుభవం కానీ నా తాకత్ కానీ పూర్తి ఖర్చు పెడతా అని చెప్పి ఒకటో హామీ ఇస్తున్నా. రెండో హామీ,
మాలాంటి వాళ్ళకు ఇంకో వ్యాపకాలు ఉండవు. ఒకటే వ్యాపకం ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండడం, ప్రజలకు ఏదైనా అవసరం వస్తే పిలిస్తే పలికే బిడ్డగా ఉండడం. అన్నిటికంటే మిక్కిలి కాళ్ళకు ముళ్ళుగితే పన్నుతో పీకే సంస్కారం ఉన్నవాడే లీడర్ తప్ప రియల్ ఎస్టేట్ కోసమో, ఎమ్మెల్యేలు ఎంపీలు రియల్ ఎస్టేట్ కోసమో లేదా ఇంకొక దాబు దర్పం కోసం కాదు. కాబట్టి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంచి చట్టాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు గర్వించే పద్ధతిలో తన బిహేవియర్ ఉండి ఒక మంచి రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని నడపాలనే కర్తవ్యం ఉంటుంది తప్ప దానికంటే భిన్నమైన కర్తవ్యం ఉండదు. నాకు తెలిసి మీకు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో వాళ్ళ చరిత్ర ఏందో మీకెరక, ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏందో ఆయన చరిత్ర ఏందో మీకు తెలుసు. కాబట్టి నా చరిత్ర కూడా మీ కళ్ళ మీద కదలాడుతుంది. కాబట్టి మీరు ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో నా పాత్ర ఉంటుందని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకున్నా.